అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షలు ప్రయోజనాలు, సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా దేశీ గిర్ జాతి పశువుల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల సాగులో మన రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టెలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. సహజసిద్ధంగానే నేలల్లో అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. రైతులు ఈ విషయాన్ని విస్మరించి పదే పదే రసాయన ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగిపోవడమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకోవడం ద్వారా నేలలో ఏ పోషకాలు ఎంతున్నాయో తెలుసుకొని తదనుగుణంగా ఎరువులు అందించడం శ్రేయస్కరం. ఈ భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. నేల మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదల, అధిక దిగుబడిలో ప్రధాన పాత్ర వహిస్తుంది. పైరుకు కావాల్సిన అన్ని పోషకాలు సహజంగానే నేలలో ఎంతో కొంత ఉంటాయి. అయితే ఇవి పైర్లకు లభ్యం కావడానికి నేల యొక్క భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ పోషకాల సమతుల్యత పాటించడానికి, రసాయనిక ఎరువులు సక్రమంగా వినియోగించడానికి, అధిక దిగుబడులు సాధించడానికి, ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడానికి మనం ఈ భూసార పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షల వల్ల ఉదజని సూచన, లవణాల స్థాయి, సేంద్రియ కర్బనము మరియు పోషకాల లభ్యత ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకొని నాటిన పంట వయసును బట్టి, కాలాన్ని బట్టి అవసరమైన ఎరువును సరైన పాలల్లో అందించవచ్చు. పొలంలో మట్టిని కనీసం 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఈ పోషకాలు ఎంతెంత స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఏకవార్షిక పంటల్లో మట్టి నమూనా సేకరణ చూసుకున్నట్టయితే పొలంలో వి ఆకారంలో పారతో గుంట తీసి అందులో పై పొర నుండి కింద వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. తక్కువ వేరు వ్యవస్థ గల పంటలు వరి, వేరుశనగ, జొన్న, రాగి, చిరుధాన్యాలు మొదలైనవి అయితే 6 అంగుళాల వరకు, అదే వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉన్నవైతే చెరకు, కూరగాయలు, పత్తి వంటి పంటల్లో అయితే 9 నుంచి 12 అంగుళాల లోతు వరకు మట్టిని సేకరించాలి. బహువార్షిక పంటలు లేదా పండ్ల తోట వేయించిన పొలంలో అయితే ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంచుకొని అందులో వేసే పంటను బట్టి, అనగా అరటి, బొప్పాయి లాంటి పంటలకు అయితే 60 నుంచి 75 సెంటీమీటర్ లోతు వరకు, లోతుగా వేరు వెళ్ళే పంటలు అయితే మామిడి, దానిమ్మ, నిమ్మ మొదలైనవి అయితే 6 అడుగులు లోపు లేదా ఎక్కడ వరకు మట్టి వస్తే అక్కడ వరకు రైతు లోపల దిగి కూర్చొని మట్టిని సేకరించే విధంగా గుంటను తీయాలి. ఇలా తీసిన గుంటలో రైతు వివిధ మట్టి గుణాలను గమనించి ఆ మట్టి పొరలను గీత గీసి వేరు చేయాలి. అలా ఆ గుంటల్లో ఎన్ని తేడాలు కానీ లక్షణాలు కనిపిస్తే అన్ని మట్టి నమూనాలను విడిగా సేకరించి విడివిడిగా సంచులో నిల్వ చేయాలి. ఏకవార్షిక పంటల్లో ఈ విధంగా 1 ఎకరా విస్తీర్ణంలో మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 8 నుండి 10 చోట్ల మట్టిని సేకరించాలి.
దీని తర్వాత క్వాటరింగ్ పద్ధతి. సేకరించిన మట్టిని ఒక దగ్గరగా చేర్చి పేపర్ మీద లేదా శుభ్రమైన గుడ్డ మీద వేసి బాగా కలిపి 4 భాగాలు చేయాలి. అందులో ఎదుటి భాగంలో ఉన్న మట్టిని తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా అరకిలో మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిలో చేయాలి. దీన్నే క్వాటరింగ్ పద్ధతి అంటారు. ఆ తర్వాత ఈ మట్టిలో చెత్తా చెదారం, వేర్లు, రాళ్ళు ఉంటే వాటిని తీసేసి ఈ మట్టిని తీసుకొని నీడలో గాలికి బాగా ఆరనివ్వాలి. ముఖ్యంగా చెట్ల కింద, గట్ల పక్కన, పంట కాలువలో, కాలిబాటల వద్ద ఎరువు కుప్పలుగా వేసి నిల్వ ఉంచిన చోట మట్టి నమూనాలు సేకరించకూడదు. ఒకే పొలంలో బాగా సారవంతమైన చోట్ల, అక్కడక్కడ గుర్తించిన నిస్సారవంతమైన చోట్ల కలిపి తీయకూడదు. సాధారణంగా నీరు నిలిచి బురద ఎక్కువగా ఉన్న నేల నుండి కూడా ఈ మట్టి నమూనాను తీయకూడదు. తప్పనిసరిగా తీయవలసి వచ్చినప్పుడు మట్టి నమూనాను సేకరించి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత మట్టి పరీక్షకు పంపించాలి. అలాగే పైరు పొలంలో ఉన్నప్పుడు నమూనా తీయవలసి వస్తే వరుసల మధ్య ఈ నమూనాని సేకరించాలి. రసాయన ఎరువులు వేసిన 45 రోజుల వరకు మట్టి నమూనాలు తీయకూడదు. చౌడు భూములు లేదా ఇతర సమస్యాత్మక భూముల్లో విడివిడిగా మట్టి నమూనాలు సేకరించాలి. విడివిడిగా రైతుల వివరాల పట్టికలో కూడా ఎంత లోతులో నమూనాలు తీసామనే వివరాలను కూడా జతపరచాలి. ఈ మట్టి నమూనాలు సేకరించడానికి వేసవికాలం అనువైన కాలము. ఈ విధంగా మట్టి నమూనాలు సేకరించి దీన్ని దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాల్లో ఇచ్చినట్లయితే ఆ నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఏ పంటకి ఎంత ఎరువు వేయాలనేది వేయాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వస్తున్న నష్టాలను చవిచూస్తున్న రైతులు చాలామంది సేంద్రియ సాగుకు మళ్లుతున్నారు. సేంద్రియ సాగులో పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తుండగా దేశీ ఆవు జాతులకే రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెంపకానికి అనువుగా ఉంటున్నాయి గిర్ ఆవులు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ జాతి ఆవులు మంచి పాల దిగుబడిని సైతం ఇస్తుండటంతో రైతులు ఆదరిస్తున్నారు. గిర్ ఆవు పాలు, పేడ, మూత్రం ఇలా ప్రతి పదార్థం విలువైనదే. సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా ఉన్న గిర్ జాతి ఆవుల ప్రాధాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పశుపోషణ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి ఇలా వివరిస్తున్నారు. ఈ సహజ వ్యవసాయం కానీ లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలన్నప్పుడు దేశవాళీ పశువుల యొక్క వచ్చినటువంటి వాటి పేడ అయితేనేమి, వాటి యొక్క మూత్రం అయితేనేమి ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు ఈ దేశవాళీ పశువుల పోషణ వైపు మొగ్గు చూపడం అనేటువంటిది, దీన్ని చేపట్టడం అనేటువంటిది చాలా వరకు జరుగుతుంది. అయితే ఈ దేశవాళీ పశువులకు సంబంధించి మనకు ఏ రకమైనటువంటి పశువులు అయితే బాగుంటాయని చెప్పి చూసినప్పుడు మన దేశంలో దాదాపు 45కు పైగా దేశవాళీ జాతులు ఉన్నాయి. మామూలుగా సంకరజాతి పశువులకి మోపురం అంటాం, అంటే దాన్ని ఇంగ్లీష్లో హంప్ అంటారు. ఈ మోపురం అనేటువంటిది అంతగా అభివృద్ధి చెంది ఉండదు. అదే మన దేశవాళీ పశువులైతే వాటిలో మాత్రము ఈ యొక్క మోపురం అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దాంతోపాటుగా ఈ గంగడోలు అంటాం, అంటే మెడ కింద చర్మం వేలాడుతూ ఉంటుంది. అది గంగడోలు అనేటువంటిది ఈ దేశవాళీ పశువుల్లో చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ దేశవాళీ పశువులు మనకు వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశవాళీ పశువుల్ని 3 రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఒకటి పాలిచ్చేటువంటి జాతులు, రెండవది పాలిస్తూ మనకు కొంచెం వ్యవసాయానికి పనికొచ్చేటివి, అలాగే మూడవ రకము కేవలం వ్యవసాయానికి పనికొచ్చేటువంటి రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. మనకు పాలిచ్చేటువంటి జాతుల్లో ముఖ్యంగా ఈ గిర్ అయితేనేమి, తర్వాత సాహివాల్ అయితేనేమి, తర్వాత తార్పార్కర్ అనేటువంటిది ఈ 3 జాతులు కూడాను చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేటువంటిది జరిగింది. మనం పశువుల్లో పెంపకం అనేటువంటిది ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి వనరుగా మనం చేపట్టాల్సి వచ్చినప్పుడు మనం పాలిచ్చేటువంటి జాతుల్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క గిరి జాతులు అయితేనేమి, తర్వాత సాహివాల్ కానీ, తార్పార్కర్ కానీ, ఈ 3 జాతులు కూడా మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. గిరిజాతి ఆవులు మనకు గుజరాత్ రాష్ట్రంలో మనకు లభిస్తాయి. వీటిల్లో శరీరం అనేటువంటిది విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా చెవులు పొడవుగా ఉండడం, అలాగే కొమ్ములు వంకర తిరిగి ఉండడము, తర్వాత నుదురు అనేటువంటిది బాగా వెడల్పుగా ఉండడము, ఇటువంటి అంశాలు అనేటువంటిది మనం గిరిజాతిలో మనము చూడవచ్చు. ఈ యొక్క గిరిజాతి ఆవులు అనేటువంటివి చాలా అంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. వీటి యొక్క యాజమాన్యం అనేటువంటిది చాలా సులభం. లూజ్ హౌస్ సిస్టంలో అంటే ఫ్రీగా మనం వదిలిపెట్టేసి వీటిని చాక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి.
ఇక్కడ మనము దేశవాళీ పశువుల్ని మనం తీసుకువచ్చినప్పుడు మనం ఏ జాతి కొనాలి అనేటువంటిది మనం ఆ ప్రదేశానికి వెళ్ళి కొంటేనే బాగుంటుంది. ఉదాహరణకి మనం గిరిజాతి కొనాలనుకున్నప్పుడు మనం గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ మనం రైతుల దగ్గర నుండి మనము చూసి ఏ పశువు అయితే మనకు ఆ యొక్క జాతి లక్షణాలు అయితేనేమి, లేక దాని పాల దిగుబడి అయితేనేమి అన్నీ కూడా మనం చూసి కొనుగోలు చేయడం అనేటువంటి చాలా మంచిది. కానీ మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఈ యొక్క బ్రోకర్లు ఇటువంటి వాళ్ళు వ్యాపారస్తులు మనకు ఇటువంటి దేశవాళీ పశువుల వ్యాపారం చేస్తున్నారు. సో అటువంటి వారి దగ్గర కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము తీసుకువచ్చిన తర్వాత వాటిని పెంపకం అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది వాటి కల్పించేటువంటి వసతి. సో ముఖ్యంగా మామూలుగా ఈ సంకరజాతి పశువుల మాదిరి కాకుండా పశువులను ఎప్పుడు కూడా కట్టేసి ఉంచకూడదు. అందువల్ల ఈ పశువుల పెంపకానికి మనము ఈ యొక్క లూజ్ హౌస్ పద్ధతి అంటారు. అంటే వాటిని ఎల్లవేళలా ఫ్రీగా, అంటే మనకు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఉంచాల్సి ఉంటుంది. ఎండ నుండి కానీ, తర్వాత చల్లగాలి నుండి, తర్వాత వాటిని కాపాడడానికి మనము షెడ్డుని నిర్మించుకోవాలి. ఆ షెడ్డులో మనకు వాటికి దానా తొట్లు, అలాగే నీళ్లు తాగడానికి నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్వేచ్ఛగా అవి తిరుగుతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆహారం ఎల్లవేళలా లభిస్తుంటుంది. అలాగే కావాల్సినటువంటి నీరైతేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి వ్యాయామము ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రాత్రి వేళల్లో అవి ఈ యొక్క దోమల బారి నుండి కానీ, తర్వాత వాటి నుండి కూడా ఫ్రీగా, అంటే స్వేచ్ఛగా తిరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం దేశవాళీ పశువులను మనం పెంచాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లూజ్ హౌస్ సిస్టంలోనే మనం పెంచితే బాగుంటుంది అనేటువంటిది మా దగ్గర కూడా మేము చూస్తున్నాం. సుస్థిర ఆదాయం అనేటువంటిది సంపాదించుకోవడానికి వీటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడనైతేనేమి, తర్వాత మూత్రాన్ని కానీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి పాలు మామూలుగా చాలా వరకు ఆరోగ్యకరంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పాలు A2 రకానికి చెందినటువంటి పాలు కావడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పి మనకు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి వీటికి మామూలుగా సిటీల్లో చాలా గిరాకీ అనేటువంటిది ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు 100 రూపాయల వరకు కూడా ఈ పాలు అనేటువంటిది అమ్మడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు మనం వీటి నెయ్యికి, అంటే ఈ గిర్రావు పాల నుండి వచ్చేటువంటి నెయ్యికి చాలా గిరాకీ ఉంది. సో ఈ నెయ్యిని కూడా మనం దాదాపు 1 కిలో 1500 నుండి 2000 రూపాయల వరకు మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని కూడాను మనకు వివిధ రకాలైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ నెయ్యిని, ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదార్థం తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశవాళీ పశువుల పెంపకంలో ఈ యొక్క వాటి నుండి వచ్చేటువంటి పేడ, అలాగే మూత్రం, ఈ రెండూ కూడా చాలా విలువైనటువంటివి. ఈ యొక్క పేడ అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క ఘనజీవామృతం అయితేనేమి, తర్వాత ద్రవజీవామృతము, సో ఇటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని ఏదైనా మనకు ఎక్కువ ఉన్నటువంటి పేడని మనము వానపాముల ఎరువు తయారీకి వాడుకోవచ్చు. సో ఇలా మనం సేంద్రియ వ్యవసాయం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మనకు దీని నుండి ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే మూత్రం అనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి మూత్రం చాలా విలువైనదిగా చెప్తాము. సో ఈ మధ్య కాలంలో వీటి నుండి ఈ యొక్క మూత్రం నుండి వచ్చినటువంటి మూత్రాన్ని ఈ యొక్క కాచి దాన్ని చల్లార్చిన తర్వాత వచ్చినటువంటి దాన్ని అర్క్ అనేసి అంటారు. ఈ అర్కం అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సో ఈ అర్కం అనేటువంటిది దాదాపు, అంటే ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా అలాగా మనము ఒక అర్కం అనేటువంటిది తయారు చేసి దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం అనేటువంటి సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంటలకి ఏదైతే చీడపీడలు రాకుండా దానికి స్ప్రే చేసుకోవడానికి కూడాను ఈ యొక్క మూత్రాన్ని కూడా మనం రైతులకు అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నిటితో పాటుగా ఏదైతే వీటి నుండి వచ్చేటువంటి మిగిలినటువంటి ఈ యొక్క షెడ్లు కడగడం ద్వారా అయితేనేమి, తర్వాత వీటి నుండి వచ్చేటువంటి మూత్రం, అంటే మిగిలిన ఈ యొక్క మూత్రము, పేడ ఇవన్నీ కూడాను వృధా కాకుండా వీటన్నిటినీ కూడాను ఒక కుంటలో మనము కలెక్ట్ చేసుకొని దాన్ని మనం బయోయూరియా అంటాం, అటువంటిది కూడా తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పశువుల కొట్టాల నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని పశువులకు పక్కనే ఒక చిన్న 10 అడుగుల పొడవు, అలాగే 5 అడుగుల వెడల్పు, ఒక 5 అడుగుల లోతు గుంటను తవ్వి దానిలో మట్టిని మనము వేసి, ఆ మట్టి వీలైతే ఇసుక ఒక 2:1 నిష్పత్తిలో వేసి ఈ షెడ్ నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడాను అందులోకి పారేటట్టుగా చేసినట్లయితే అదంతా కూడా అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడాను ఏదైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా
ముఖ్యంగా నత్రజని అయితేనేమి, భాస్వరము, పొటాషియము ఇవన్నీ కూడా వాటిలో నిక్షిప్తమైపోతాయి. వీటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క భూమికి ఏదైతే మనం జీవం అంటున్నాం, సో ఆ జీవాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులో నిక్షిప్తమవుతాయి. కాబట్టి ఒక 2-3 నెలల పాటు అందులోకి ఊరినటువంటి ఆ యొక్క మట్టిని మనము బయో యూరియా అనేసి అంటారు. దాన్ని తీసుకుపోయి పొలానికి మనం వేయడం ద్వారా చాలా వరకు మనము ఈ యొక్క పొలం యొక్క సారాన్ని పెంచడానికి వీలవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైతే దేశీయ పశువుల పోషణ చేపట్టేటప్పుడు వాటి యొక్క జాతుల ఎంపిక, అలాగే వాటి నుండి వచ్చేటువంటి వాటికి కావాల్సినటువంటి వసతిని నిర్మించుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని, ముఖ్యంగా పచ్చి మేతల్ని మనం వాటికి అందించాలి. సో ముఖ్యంగా ఈ పచ్చి మేతల్లో మనకు ఇప్పుడు ఈ యొక్క సూపర్ నేపియర్ అనేటువంటి రకం చాలా బాగుంది. ఈ యొక్క సూపర్ నేపియర్ రకంలో మనకు దాదాపు 15% వరకు మాంసకృతులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పచ్చి మేతని మనము ప్రతిరోజు కూడాను 10 నుండి 15 కేజీలు ఒక్కొక్క పశువుకి అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. దీంతో పాటుగా మనకు సంవత్సరం పొడవునా ఈ యొక్క ఎండు మేత అయినటువంటి వరిగడ్డ అయితేనేమి లేదా జొన్న చొప్ప వంటివి కనీసం 5 నుండి 7 కేజీల వరకు మనం అందించాల్సి ఉంటుంది. అలాగే దానా అనేటువంటిది ఖచ్చితంగా మనము పశువులకి ఈ యొక్క వాటి యొక్క బరువు, అలాగే పాల ఉత్పత్తి, అలాగే వాటిలో ఉండేటువంటి ఈ యొక్క వెన్న శాతము, ఈత అనేటువంటి అంశాల ఆధారంగా లెక్కించి మనం కానీ దానా అనేటువంటిది ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా దానా మీద పెట్టేటువంటి వ్యయం అనేటువంటి తగ్గుతుంది. దీనికోసము మనం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఒకటి రూపొందించడం అనేటువంటి జరిగింది. సో దాన్ని రేషన్ ఫార్ములేటర్ అంటారు. సో ఈ యొక్క రేషన్ ఫార్ములేటర్ అనేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం కానీ ప్రతి పశువుకు కూడాను ఎంత ఆహారం ఇవ్వాలి, ముఖ్యంగా పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, దానా ఎంత ఇవ్వాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి కానీ మనం లెక్కించి కానీ మనం కానీ పెట్టినట్లయితే మనకు ఈ యొక్క పశువులకు ఇచ్చేటువంటి ఈ యొక్క మేత ఖర్చు అనేటువంటిది చాలా వరకు మనం తగ్గించడంతో పాటు దానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందించడం ద్వారా పాల ఉత్పత్తి కానీ వెన్న శాతం కానీ పెరగడం అనేటువంటిది మేము గమనించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మనం పశువుకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తూ ముఖ్యంగా వాటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడ, మూత్రము అన్నింటిని కూడా సమర్థవంతంగానే ఉపయోగించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క దేశవాళీ పశువుల పోషణ ద్వారా మంచి ఆదాయాన్ని అనేటువంటిది పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ పంటల సాగుకు ముందు పొలాలు ఖాళీగా వదలకుండా నేల సారాన్ని పెంచి పీఎండీఎస్ విధానంపై ప్రకాశం జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని కలగిరి డివిజన్ పరిధిలో ప్రకృతి సేద్య విభాగం అధికారులు రైతులకు కిట్లను అందిస్తున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో దాదాపు 30 రకాల విత్తనాలు కలిపిన ఈ సంచులను ఎకరాకు 10 కిలోల చొప్పున వాడాలని వివరిస్తున్నారు. ఒక్కో సంచి 600 రూపాయల ధర ఉంటుందని, తొలకరికి ముందు ఈ విత్తనాలను పొలాల్లో వేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతో నేల సారం పెరగడమే కాకుండా చొప్పను సైతం పశువులకు మేతగా అందించవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. పిఎండిఎస్ అంటారు. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే ఋతుపవనాలకు ముందుగా పొడి దుక్కుల్లో నవధాన్యాల నుండి 20-30 రకాల విత్తనాలు భూమిలో వేసుకుంటే ఒక వర్షం వచ్చినప్పుడు మొలకెత్తి 30 రకాల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండడం వల్ల భూమి చాలా సారవంతం అవుతుంది. 30 రకాల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండడం వల్ల భూమికి బాగా సారవంతం అనేది వస్తుంది. పైన ఉన్న గడ్డిని గేదెలకు మేతగా వాడుకొని వేరు వ్యవస్థను మాత్రం కలయి దున్నుకోవడం వల్ల భూమి బాగా సారవంతం అవుతుంది. కర్బన శాతం పెరుగుతుంది. జీవన వైవిధ్యం అనేది పెరుగుతుంది. కలుపు నివారణ చేసుకోవడానికి ఇది మంచి పద్ధతి. ఇప్పుడు వేస్తే వర్షాలు రానప్పుడు మనము ఎలాగా మరి ఈ విత్తనాలన్నీ పక్షులు తినిపోతాయి కదా అని చాలా మంది రైతులు అడుగుతున్నారు. దానికి ఒక పద్ధతి ఉంది, పెలటైజేషన్ అంటారు. అంటే విత్తన గుళికలు తయారు చేస్తారు, సీడ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఘనజీవామృతము బీజామృతంతో విత్తన శుద్ధి చేసి బంక మట్టితో ఒక సీడ్ బాల్ తయారు చేసి దానిపైన ఇంకొక పొరగా ఘనజీవామృతంతో ఇంకొక పొరను చేసి దానిపైన మళ్ళా బూడిదతో ఒక పొర తయారు చేసి ఒక సీడ్ బాల్ అనేది తయారు చేస్తాం. ఈ సీడ్ అనేది బాల్ 6 నెలల వరకు దానిలో అది ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం అవి వేసుకున్నందువల్ల వర్షం వచ్చినప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక వర్షం రాగానే వేసుకున్న ఇన్ని రోజుల తర్వాత అయినా ఒక వర్షం రాగానే మంచి అవి మొలకెత్తి బాగా మొలక శాతం కూడా 100% అనేది మొలక శాతం అనేది రావడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 10 కేజీల కిట్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. 20 నుంచి 30 రకాల విత్తనాలు. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనము ప్రధాన పంటకి వేసుకునే ఎరువు అనేది మనము తగ్గించుకోవచ్చు.
మామూలుగా ఈ భూములు ఎండబెట్టడం వల్ల జీవన కార్బనం అనేది భూమిలో తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులు అనేది తగ్గిపోతాయి. అలాగే మనకి చీడపీడలు, వాటర్ ఎక్కువ తీసుకున్న అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు ఈ PMDS విధానాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా నేలకు అనేది జీవన వైవిధ్యం అనేది పెరుగుతుంది. ఈ కార్బన్ శాతం పెరగటం వల్ల ఆటోమేటిక్ గా భూమిలో సారం అనేది పెరుగుతుంది. అలాగే పంటకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. PMDS విధానము ఒక ఎకరానికి 10 కేజీల మోతాదులో 30 రకాల విత్తనాలు తీసుకొని వాటిల్లో 5 జాతులు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, జనుము జీలుగలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయ విత్తనాలు, ఆకుకూరలు ఇలాంటి 5 రకాల జాతులు తీసుకొని మనం ఒక 30 రకాల విత్తనాలు 10 కేజీల మోతాదులు తీసుకొని ఒక ఎకరా పొలంలో చల్లుకునే విధానంగా కిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏవైతే గేదెలు అవి ఉన్నాయో వాటికి కూడా ఈ పశువుల మేతకు కూడా వాడుకోవచ్చు. ఇలా వాడుకోవటం వల్ల పశువులలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే వెన్న శాతం కూడా పెరుగుతుంది. మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎండు మేత కొనాలంటే మనకి కనీసం ఒక ట్రక్కు మేత కొనాలన్నా కూడా మినిమం 12 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అనేది మనం ఈ PMDS వేసుకోవటం వల్ల అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. వరంగల్ జిల్లాలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరుతో అన్నదాతల అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. మే నెల 5 నుంచి జూన్ 13 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. దాదాపు 400 మంది శాస్త్రవేత్తలు 6 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు హాజరై రైతులకు పలు సూచనలు అందించారు. ఇందులో భాగంగా పరిమిత యూరియా వాడకం, రసాయన మందుల పిచికారీలలో జాగ్రత్తలు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఉత్పాదకాల కొనుగోళ్లలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగునీటి వినియోగంలో పాటించాల్సిన మెళకువలు, పంట మార్పిడి విధానం వంటి పలు అంశాలపై రైతులకు వివరించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండడం కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మే 5 నుంచి జూన్ 13 వరకు అంటే 6 వారాల పాటు తెలంగాణ రాష్ట్రం అన్ని గ్రామాల లోపల జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి సుమారు 400 పైన ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అన్ని బృందాలుగా ఏర్పడి ప్రతి వారంలో ఒక విలేజ్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా వ్యవసాయంలో జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లను వాళ్ళకి తెలియజేయడం, మరియు కొన్ని విషయాలను ఎట్లా చేసుకుంటే రైతులకు మరింత లాభం వస్తున్నటువంటి విషయాలను తెలియజేసి వాటిపైన అవగాహన కల్పించేందుకు కాను రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. అందులో ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల అంటే పాత, ఖమ్మం, మెదక్, వరంగల్ ప్రస్తుతం ఉన్నటువంటి 10 జిల్లాల లోపల ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా అంటే ఇటు పరిశోధనా స్థానంలో కానీ, వ్యవసాయ కళాశాలలో కానీ, మరియు ఏరువాక కేంద్రం మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఇద్దరు శాస్త్రవేత్తలు, వారితో పాటు ఒక 2 వ్యవసాయ చదువుకున్నటువంటి 2 విద్యార్థులు మరియు దాంతోపాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి అంటే సుమారు 300 గ్రామాలకు వెళ్ళి ముఖ్యంగా ఒక 6 అంశాలపైన రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతు వేదికలలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఎక్కడెక్కడైతే రైతు వేదికలు లేవో అక్కడ స్కూల్స్లలో కానీ లేకపోతే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు చేస్తాం. టెక్నాలజీస్ కూడా అంటే మనకు ముఖ్యంగా రైతులకు మనం తెలిసినవి చెప్పడం కాదు, రైతులకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు రేపు రానున్న రోజుల లోపల వరి సాగు చేసినప్పుడు ఏ రకం వేసుకోవాలి, లేకపోతే పత్తి సాగు చేసినప్పుడు ఎలాంటి రకాలు వేసుకోవాలి, పత్తిని అధిక సాంద్రత పద్ధతులు వేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా లేకపోతే అందరు వరి పత్తే కాకుండా ఇంకైనా క్రాప్స్ వేసుకునే అవకాశం ఉందా, ఈ డ్రోన్ల వాడకం ఎట్లా ఉంటుంది, సో విత్తనాలు వేసుకోవడానికి మనుషులు కాకుండా సీడ్ డ్రిల్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయా, వరిని మనుషులు నాటుపెట్టకుండా దానికి నేరుగా వెదజల్లే పద్ధతిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఇలాంటివి కూడా రైతులు సందర్భాన్ని బట్టి వాళ్ళు అడిగే తీరును బట్టి వాళ్ళకు ఉండే అవకాశాలను బట్టి మనం తప్పనిసరి దాన్ని కూడా చర్చిస్తామని. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.